హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీస్ హెల్తీ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మినీ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మండే సంకట చతుర్థి పూజ చేసుకుంటున్నాను. సో పూజ చేసుకోవడానికి ఏంటంటే నేను హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి. నేను ఇవాళ ఫాస్టింగ్ ఉంటాను. అది క్లీన్ చేసుకునే లోపు నేను ఇక్కడ స్టవ్ మీద ఇడ్లీ ఇంకా చట్నీకి ప్రిపరేషన్స్ అయితే పెట్టేసాను అనమాట. సో అవి ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది, ఇంకా చట్నీకి అవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు ఏంటంటే నేను హౌస్ అది క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ఇడ్లీ అది పెట్టేశానండి. ఎందుకంటే ఒకసారి వన్స్ పూజలో కూర్చున్న తర్వాత ఇంకా నేను లేచి ఇవన్నీ పెట్టడం కుదరదనమాట. నా పూజ కూడా కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ముందే ఈ ప్రిపరేషన్స్ అనేవి చేద్దామని చెప్పి ఇడ్లీ అయితే చేశాను. ఇడ్లీ పిండి ఏంటంటే పిండి మంచిగా ఫర్మెంట్ అయిందండి. బెంగళూరులో చాలా రేర్గా ఫర్మెంట్ అవుతుంది, బెంగళూరులో అసలు ఫర్మెంట్ అవ్వదు. ఇప్పుడు ఇందులో నెయ్యి కానీ మీరు లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు, ప్లేట్లో గ్రీస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇడ్లీ బాగా టేస్టీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మంచిగా స్పూన్తో తీస్తే వచ్చేస్తాయి అనమాట, అతుక్కోదు ప్లేట్కి. ఇంక ఇక్కడ పల్లీలు నేను ఫ్రై చేశానండి. పల్లీలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఒక పక్క ఇడ్లీ పెడుతూనే. పల్లీలు ఏంటంటే పల్లీలు పచ్చడి చేయను నేను, అంటే పల్లీలు పచ్చిమిరపకాయలు ఇదే చేయను అనమాట. దీంట్లో టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇవి ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాను. ఎందుకు అంటే పల్లీలు కొంచెం తగ్గించవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశము. సో ఇక్కడ పల్లీలు ఫ్రై అవుతున్నాయి. ఈలోపు ఏంటంటే టమాటాలు కట్ చేసుకున్నాను, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకొని అందులో టమాటా ఇంకా పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర కాడలు కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర కాడలు ఏంటంటే నేను ఎప్పుడు కొత్తిమీర తెచ్చినా కానీ, అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను, జెప్టోలో వచ్చినా కానీ నేను కొత్తిమీర ఆకులన్నీ ఒక దాంట్లో పెడతాను. ఇంకా కాడలు ఉంటాయి కదా, ఓన్లీ కాడలు ఎడ్జెస్, అవి మాత్రం ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒకటి కొత్తిమీర కాడలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, ఇంకోటి ఏంటంటే టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నానండి. ఒక పక్కన ఇడ్లీ ఇంకా చట్నీ ప్రిపేర్ చేసి హౌస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పూజ చేసుకోవాలని చెప్పి హౌస్ మాపింగ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇది మ్యాక్స్ క్లీన్ 9 రూపీస్ అనమాట ఇది కాస్ట్. ఇదైతే వేసి లిక్విడ్ వేసి ఇంకా హౌస్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాకు ప్రీవియస్గా మెయిడ్ ఉండేదండి, బట్ ఏంటంటే తను నచ్చిన టైంలో వస్తుంది అనమాట. మార్నింగ్ 11 o'clockకి 10 o'clockకి అలా చెప్తే మేము నైట్ 7కి 6కి కూడా వస్తుంది అనమాట. అందుకని చెప్పి మానిపించేసాము. ఇంకా ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకేంటంటే నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నానండి. పూజ చాలా బాగా జరిగింది, సంకట చతుర్థి పూజ. ఈ పల్లీలు తగ్గించి టమాటాలు వేసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే పల్లీలు కూడా తక్కువ కన్స్యూమ్ చేస్తామన్నమాట. సో ఇంక ఇది మిక్సీ పట్టేస్తున్నానండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. ఇంక ఇది అంటే తాలింపు ఏమి వేయను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ యూజ్ చేశాను కదా, మళ్ళీ ఇంకెందుకు ఎక్స్ట్రా ఆయిల్ యూజ్ చేసి తాలింపు వేయడం అని చెప్పి నేను తాలింపు అయితే వేయను. ఇంక ఇక్కడ సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి పూజ చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్న పూజ, సంకట చతుర్థి పూజ. ఉండ్రాలు చేసుకొని పెట్టుకున్నాను అనమాట స్వామి దగ్గర. చాలా అంటే చాలా బాగా జరిగింది.